బీన్స్ క్యారెట్ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో అయినా చపాతీలో అయినా రైస్లో కూడా తినవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ బీన్స్ చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము బీన్స్ క్యారెట్ కర్రీ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. బీన్స్ నేను పావు కిలో తీసుకున్నాను. కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిర్చి 1 కప్పు, పచ్చి కొబ్బరి 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 కప్పు క్యారెట్, అల్లం సన్నగా తురుముకున్నవి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని నేను ఆయిల్కి బదులు వెన్న వేస్తున్నానండి. ఈ వెన్నతోనే నేను కర్రీస్ కానీ ఏవైనా కూడా వెన్నతోనే చేస్తాను. వెన్న మొత్తం మంచిగా ఇట్లాగా మెల్ట్ అయిపోయే వరకు ఇలాగ మనం కలియపెడుతూ ఉండాలి. మంచిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది మొత్తం మెల్ట్ అయిపోయే వరకు ఉంటే బ్లాక్ వస్తుందండి. అందుకని మనము అది కొంచెం మెల్ట్ అయిన తర్వాతనే ఒక్కొక్కటి ఇవి వేసుకుంటూ ఉందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లము, పసుపు, కరివేపాకు ఇవి కూడా వేసి మొత్తం మంచిగా ఇలాగా కలియపెడుతూ ఉందాము. ఇప్పుడు వెన్న కూడా మంచిగా కరిగిపోతుంది. ఇవి కూడా మంచిగా మగ్గుతాయి. కానీ ఈ కర్రీకి మాడకూడదండి. కొంచెం మగ్గినట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ క్యారెట్ పీసెస్ కూడా వేద్దాము. ఎందుకంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా ఉడికేసరికి. వేసి మంచిగా ఒక 4-5 మినిట్స్ ఇలాగే కలియపెడుతూ ఉందాము. ఇలా కలియపెడుతూ ఉందాము. చూడండి కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఈ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇది రా సాల్ట్ అండి. ఇది నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నాను. ఇది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలాగా కలియపెట్టినట్టు చేసి ఒక 2 మినిట్స్ మంచిగా మూత పెట్టి ఇంకా కొంచెం మగ్గనిద్దాము. ఒకసారి మగ్గిందా లేదా మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గినట్టు అయింది కదా. ఇప్పుడు మనము ఈ బీన్స్ కూడా వేసేద్దాము. వేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలియపెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మళ్ళీ ఉడకనిద్దాము. ఈ కర్రీ మంచిగా రోటీస్లో తినవచ్చు, చపాతీలో కూడా తినవచ్చండి. అలాగే రైస్లో కూడా తినవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా కళ్ళకు కూడా చాలా మంచిది. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే కుక్ అవనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో మనము ఈ పచ్చి కొబ్బరిని వేసేద్దాం. వేసి మంచిగా ఒక్కసారి ఇలాగా కలియపెడదాము. కొబ్బరి వేసిన తర్వాత ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఒకసారి కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలియపెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పైన గార్నిష్ చేసుకుందాము.
చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా హెల్దీ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. రోటీస్లో తినవచ్చు, చపాతీలో కూడా తినవచ్చు. ఇప్పుడు మొత్తం కొత్తిమీర వేసి మొత్తం కలిపి పెట్టేసాం కదా. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, బీన్స్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.